కోనసీమ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోనసీమ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో జరిగిన నష్టాలు, వ్యవసాయ, ఉద్యాన, పౌర సరఫరాలు, పశుసంవర్ధన, పాడి పరిశ్రమల పనితీరు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ప్రస్తుత స్థితిపై సంబంధిత అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటూ ఇటు అధికారులను కానీ ఆయన పడుకోకుండా, ఇటు అధికారులను పడుకోనివ్వకుండా, ఇటు ప్రజాప్రతినిధులు కూడా పడుకోనివ్వకుండా సమర్థవంతంగా మరి తుఫాన్ని ఏ ప్రాణ నష్టం లేకుండా, పశు సంపద నష్టం లేకుండా మరి బయటపడేసిన సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మెంతా తుఫాన్కి ఇటు అధికారులతో పాటు పార్టీ కేడర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇటు రిలీఫ్ క్యాంప్స్ దగ్గర జనరేటర్లు కానీ, అలాగే ఎక్కడైనా ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో టవర్స్ ఎక్కడన్నా నేలకు ఒరిగితే మరి మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయటం, ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఇటు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ కూడా వర్షాలు వస్తున్నా సరే సమర్థవంతంగా పనిచేయటం, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా, అలాగే మీడియా కూడా ఇందులో ప్రముఖ పాత్ర తీసుకోవడం. మీడియా ఎక్కువ ప్రచారం చేయడం వల్ల కూడా ప్రజలెవరు కూడా ఇంటి బయటికి రాకుండా మరి ఇంటి వద్దే ఉండటం వల్ల ప్రాణ నష్టం అనేది నివారించడం జరిగింది. మరి మరొకసారి ఇటు అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. మొన్ననే మనకి ఇక్కడ మోందా తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. దాదాపుగా 12,500 మందికి 461 పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం. దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది. ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ 3,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులన్నీ కూడా పంపించాం. ప్రతి గ్రామానికి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మన తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్